హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మనకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతాను. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా లావుగా ఉండే అటుకులు తీసుకున్నానండి. దీంట్లోకి మనం ఒక 2 నుంచి 3 సార్లు వాటర్ వేసేసుకొని చక్కగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అందులో మనకి డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ వేసుకొని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా తీసేసుకోవాలండి. చూడండి, ఇందులో ఉన్న వాటర్తోనే మనకి చక్కగా ఈ అటుకులు అనేది నానిపోతాయి. ఒక 5 నిమిషాలు పక్క పెట్టేసామంటే ఆ వాటర్ అంతా కూడా పీల్చేసుకొని చూడండి ఇలా చక్కగా మనకి పోహా అనేది నానిపోయింది కదా. చూడండి, ఇలా ప్రెస్ చేస్తున్నా కూడా చక్కగా మనకి ఈజీగా మ్యాష్ అయిపోతుంది, చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇదంతా కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి అటుకులన్నీ కూడా చక్కగా నానిపోయాయి కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అందులో ఉండే మాయిశ్చర్తోనే మనకి ఈ పిండి అంతా కూడా కలిసిపోతుంది. ఒకవేళ మీకు హార్డ్గా అనిపిస్తుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా కూడా మనకి మిక్స్ అయిపోయింది కదా. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి అందులో కూడా మనకి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఒకసారి ఇదంతా కూడా బాగా ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా కొద్దిగా చిన్న చిన్న ముద్దలా తీసుకుంటూ ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలా మనం తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా అంతా కూడా మనం ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. మనకి అందులోకి ఆయిల్ వేసినప్పుడు చక్కగా అదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ప్యాన్ మీద వేసేసాను. చక్కగా ప్యాన్ కాస్త వేడైపోయిన తర్వాత ప్యాన్ మీద వేసేసుకొని మధ్యలో హోల్స్లో మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ అంతా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా అన్నీ కూడా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇంకోటి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసేసుకొని ఒకవైపు చక్కగా ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి చట్నీ అవసరం అండి, అలాగే సర్వ్ చేసి, ఎందుకంటే మనం అందులో ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడం. నేను ఇక్కడ పెరుగుతో సర్వ్ చేస్తున్నాను అండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.